అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యశ్మన్. మదనపల్లిలో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించి దీంట్లో ఫస్ట్ ప్రొడక్షన్ కింద చంద్రప్పన్ అనే మూవీని నిర్మించడం జరిగింది. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్సు, లిరిక్సు, డైరెక్షను నేనే చేశాను. అలాగే ఒక లీడ్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. ఇది నా డెబ్యూ మూవీ. ఈ చంద్రప్పన్ చిత్రానికి సంబంధించి కెమెరామెన్ కర్ణా ప్యారసాని, మ్యూజిక్ పాని, అన్నిటికంటే మించి మన అనంతపూర్ నుంచి డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు. మహిత మీకు అందరికీ సుపరిచితాలే, మహిత గారు ఉన్నారు. అలాగే చాలా వరకు కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో నుంచి తీసుకొని బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, నిజ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ స్టోరీ స్క్రీన్ ప్లే రూపంలో రాసుకొని తెరకెక్కించడం జరిగింది. ఇది థియేట్రికల్గా దాదాపు 100 థియేటర్స్లో ఏపీ, తెలంగాణలో కలిపి జూలై 24న థియేట్రికల్గా రిలీజ్ కాబోతుంది. దీని అందరూ కూడా మీరు చూసి ఆదరించి సకుటుంబ సపరివార సమేతంగా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. సులేమాన్ నా జూనియర్. యాక్చువల్గా కాలేజ్ డేస్ నుంచి కూడా మంచి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి అనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 2 years బ్యాక్ ఫోన్ చేసి నేను సినిమా తీయాలనుకుంటున్నా అన్నాడు. అంటే అది ఏం కావాలనుకుంటున్నావు సినిమాలో, ప్రొడ్యూసరా, డైరెక్టరా, లేకుంటే హీరోనా, లేకుంటే వాట్ యు వాంట్ టు బి అంటే అన్ని సెక్షన్స్ సార్ అన్నాడు. అది ఎట్లా అన్ని సెక్షన్స్ పాసిబుల్ అంటే మొత్తం ఆన్లైన్ కోర్సెస్ చేసి తన స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకొని మంచి స్టోరీ ఒకటి రెడీ చేసుకొని దాని ప్రకారం కెమెరామెన్ అంతా మాట్లాడుకొని దాని ప్రకారం తన సొంత డైరెక్షన్లో మంచి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్తో ఒక వండర్ఫుల్ ఎమోషనల్ అనమాట, అంటే ఒక స్మూత్ ఎమోషన్ ఫ్లో ఉండేటట్టు ఒక అద్భుతమైన దృశ్యమాలిక అని చెప్పొచ్చు, దృశ్య కావ్యం చాలా అద్భుతంగా తీశాడనమాట. షూటింగ్ అప్పుడు కూడా నేను చాలాసార్లు తిరిగాం. సో చాలా అద్భుతంగా వచ్చింది మూవీ షూటింగ్ కానీ ఎడిటింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా చేశాడు. ఏందో ఆయన ఒక యాక్టర్ కావాలని కలలు కంటాడు, కానీ డాక్టర్ అయింది, యాక్టర్ అయినాడు, యాక్టర్తో పాటు డైరెక్టర్ అయినాడు, దాంతోపాటు ప్రొడ్యూసర్ అయినాడు, దాంతోపాటు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అంతా కూడా తన సొంతంగా నిర్వహించుకొని చాలా అద్భుతంగా ఒక సినిమాని రెడీ చేశాడనమాట. సో ఆ సినిమాని సకుటుంబ సపరివార సమేతంగా మనందరం కూడా చూసి ఈ సినిమాని విజయవంతమైనట్టు చూడాలని, జూలై 24వ తేదీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది స్టేట్ వైడ్. సో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఐ నో అబౌట్ హిస్ క్రియేటివిటీ, చాలా అద్భుతంగా క్రియేట్ చేయగలిగిన వ్యక్తి. కంగ్రాచులేషన్స్ సులేమాన్, ఫస్ట్ వెంచర్. అండ్ మంచి స్టోరీ బాగుందండి, చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా చూసి ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఆయనకు ఒక యాంటీ క్యారెక్టర్, ఆయన ఒక విలన్ ఒక డాక్టర్గా ఉంటే ఒక విలన్ క్యారెక్టర్ చేయడం అనమాట. సో దానికోసం ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, ఒక సీన్ రియల్గా ఉండడానికి మామూలుగా వీళ్ళు CG వాడతారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడతారు, లేదా VFX వాడతారు. మనోడు ఒక కారే దోచేసినాడు లోపలికి. ఒక పాత కారు తీసుకొచ్చి నీట్గా రెడీ చేయించి ఆ సీన్, ఆ పర్ఫెక్షన్ రావడం కోసం చాలా అద్భుతంగా తీశాడనమాట. అది అట్లా డెడికేటెడ్గా, అంటే ఆయనలో ఇంత క్రియేటివిటీ ఉందని నాకు తెలీదు, ఇట్లా స్టోరీ రైటర్ అని నాకు తెలీదు. కథ ఆయనే, డైలాగ్స్ ఆయనే, స్క్రిప్ట్ రైటింగ్ ఆయనే, డైరెక్షన్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, సో హీరో కూడా ఆయనే. సో హీరోగా కూడా 3-4 సార్లు కలిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఉందన్నమాట పూర్తిగా. సో లాస్ట్లో రావాల్సిన హెయిర్ స్టైల్ని ఫస్ట్లో షెడ్యూల్ చేసుకోవడం చాలా టెక్నికల్గా ఉంటుంది, అంటే ఒక బ్రెయిన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. సో మీరు కూడా చూసి ఎంకరేజ్ చేసి ఆయన్ని బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.